about yourself. టైం ఉందా? హలో అండి. ఇక్కడ అందరూ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు. కానీ నా చిన్న రిక్వెస్ట్, నా డైరెక్షన్ టీం అంతా ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. కో డైరెక్టర్ నుంచి అందరూ, డైరెక్షన్ టీం అందరు రండి ఒకసారి. సో ఇవాళ డెఫినెట్గా ఫస్ట్ సినిమా అనే కాదు, ఏదో ఫస్ట్ బర్త్డేలా ఉంది. అందరూ వచ్చి ఫుల్ అటెన్షన్ ఇస్తున్నారు నాకు. సో రండి, త్వరగా రండి, ఎడిటింగ్లో పోతారు. ఎవరు? మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంటా? ఎస్. ఆల్మోస్ట్ థియేటర్లో ప్రేక్షకులు అంత ఉన్నారు. ఈ సినిమా తీయాలంటే ఇంతమంది కావాలి. ఓ మై గాడ్, గట్టిగా ఒకసారి చప్పట్లు టు ద కంప్లీట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఏయ్, గాయపడ్డ సింహం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. మీరందరూ నాకు ఇచ్చిన సపోర్ట్, అంటే యాక్టర్స్ గురించి అందరం మాట్లాడతాం, అందరూ సపోర్ట్ చేశారు. బట్ మీరు ఏదైతే కష్టపడ్డారో అది ఐ డోంట్ థింక్ దానికి రికగ్నిషన్ అనేది కాదు. నేనేమి థ్యాంక్స్ కూడా చెప్పలేను. అది ఐ థింక్ మీ అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు సెలబ్రిటీస్ కాదు. రైట్. సో గత కొన్ని ఇంటర్వ్యూస్గా అందరూ 15 ఏళ్ళు 16 ఏళ్ళు అంటున్నారు. అది నేనే చెప్పాను. సో ఒకవేళ ఇప్పటికీ అవ్వకపోయి ఉంటే ఇంకో 15 ఏళ్ళ, ఇంకో 30 ఏళ్ళ సాగర్ సంగమంలో వీల్ చైర్ వేసుకునైనా అప్పటి వరకు వెయిట్ చేసేవాడిని. ఎందుకంటే సినిమా అనేది మనకి ప్యాషన్. ఇక సినిమా గురించి ఎప్పటి వరకు వెయిట్ చేయాలో అన్నీ చేసేవాడిని. సో నా లక్ ఏంటంటే నాకు ఒక వ్యక్తి పరిచయం అవటం ఓ 10 ఏళ్ళగా. రీసెంట్గా జేడి గారు రామ్ గోపాల్ వర్మ ఆయన గురించి చెప్పారు, గాడ్ బ్రదర్ అని. నా గాడ్ బ్రదర్ ఆక్వర్డ్ ఉంటుంది పొగుడుకోవడం, బట్ తప్పదు. బట్ స్టిల్ లైక్ అంటే ఇందాక ఎవరో లైక్ స్పీకర్ అన్నట్టు సపోర్ట్ అన్నారు. నా సపోర్ట్ సిస్టమ్ ఈజ్ పవన్ సాధ్నేని. లైక్ ఎవరో ఒకరు బ్యాక్ చేయాలి, ఒకరు ఇంట్రడ్యూస్ అవ్వాలంటే మూవీస్లో. అండ్ నా లైఫ్లో పవన్ సాధ్నేని ఫర్ ఎవర్. నేను ఫ్యూచర్లో ఏం అచీవ్ చేస్తానో నాకు తెలియదు, కానీ అవన్నిటికీ క్రెడిట్ ఇక్కడ స్టార్ట్ అవుద్ది. థ్యాంక్ యూ సో మచ్. సో యా, ఇక్కడ మీ లుక్ అదిరిపోయింది. లైక్ యు ఆర్ లుకింగ్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ ఫర్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఓకే, మరీ ఎక్కువ మంది ఉన్నారు, అందరి గురించి చెప్తే యా. సో ఈ సినిమాలో లైక్ ఇంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అది ఇది అని అడుగుతున్నారు, కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా డెడికేటెడ్గా చేసాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చెప్పాలంటే లైక్ ఎవ్రీ డిపార్ట్మెంట్, విద్యాసాగర్ తన వర్క్ ఏదైతే ఉందో తన కెరియర్లో బెస్ట్ వర్క్ ఇచ్చారు. వాళ్ళ టీమ్ అన్వర్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ కాంట్రిబ్యూషన్. అండ్ కొన్ని ఎక్స్టెండెడ్ సీన్స్ తీసినప్పుడు వాజిద్ తను కూడా తన బెస్ట్ వర్క్ ఇచ్చారు. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ అపూర్వ, తన్ని దుప్పటి అపూర్వ అని చెప్తుంటాను. ఎందుకంటే జేడి గారి కాస్ట్యూమ్స్లో ఒకటి తగ్గింది, తనకి ఆ ప్యాటర్న్ దొరకలేదని ఒక దుప్పటితో కుట్టేసింది అది. సో స్ట్రీట్ స్మార్ట్ గర్ల్. సో డెఫినెట్గా తన కాంట్రిబ్యూషన్ చాలా హెల్ప్ అయింది ఈ సినిమాలో దానికి. అండ్ చంద్రిక ప్రొడక్షన్ డిజైనర్. జనరల్గా నేను ప్రతి దానికి మూడ్ బోర్డు అవి చేస్తుంటాను. ఏలో చేయడం చాలా ఈజీ, అది కొట్టంగానే వస్తుంది ఇప్పుడు. బట్ నేను అది రెఫరెన్స్ చూపించి సెట్కి వెళ్ళేసరికి లిటరలీ ఇది ఏయా నిజం సెట్టా అని ఎలా తయారు చేశారు. అండ్ వాళ్ళ టీం కానీ అలేఖ్య కానీ గోవింద్ కానీ లైక్ టెరిఫిక్ కాంట్రిబ్యూషన్ అండి.
ఇవాళ విజువల్స్ రేపు మీరు చూసినప్పుడు తెలుస్తుంది ఆ గ్రాండియర్ కానీ జేడి గారి సీక్వెన్సెస్లో ఉండే గ్రాండియర్ కానీ ఇవన్నిటికీ రీజన్ ప్రొడక్షన్ డిజైనర్ అండ్ దాన్ని కాంప్లిమెంట్ చేస్తూ మంచి లైటింగ్ చేసిన అండ్ కెమెరామ్యాన్ అందరూ టీమ్ కానీ టెరిఫిక్ కాంట్రిబ్యూషన్ అండ్ ఇంకొక కాంట్రిబ్యూషన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ శ్రీని. సో ఇంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరితో కమ్యూనికేట్ చేయలేం. సో నేను నిక్ నేమ్ ఏంటంటే బ్రిడ్జ్ అని. సో డైరెక్షన్ టీమ్కి ప్రొడక్షన్ టీమ్కి ఒక బ్రిడ్జ్లా ఉండి అటు క్రియేటివ్గా అటు ప్రొడక్షన్ వైజ్ కానీ అండ్ ఒక బ్రదర్లీ సపోర్ట్ ప్రతి ఒక్క విషయంలో. అంటే తను లేకపోయింటే చాలా థింగ్స్ జరిగేవి కాదు. అండ్ దానికి థ్యాంక్స్ చెప్పి నేను చిన్నగా చెప్పలేను. ఐల్ బి దేర్ ఫర్ యూ. నాకు ఏం కుదురుతుందో అది చేయగలుగుతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీని. నీ కాంట్రిబ్యూషన్ చాలా చాలా వాల్యుబుల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యాక్టింగ్ ఎలా చేసావు, రెండు ఎలా మేనేజ్ చేసావు అని అడుగుతుంటారు కదా. శ్రీని ఈజ్ వన్ ఆఫ్ మై ట్రస్టబుల్ పర్సన్. అండ్ ఒక్కొక్కసారి నేను మానిటర్ దాకా వెళ్ళకుండా తన ఫేస్ చూసి ఓకేనా కాదా అనుకున్నవి ఉన్నాయి. అండ్ అలాగే అనిల్ కో డైరెక్టర్. సో అంటే తన కాంట్రిబ్యూషన్ కూడా అంటే నేను చెప్పే దానికంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఒక శ్రీని, ఒక అనిల్, ఒక సునీల్, శ్రవణ్ వీళ్ళంతా చేసిన కాంట్రిబ్యూషన్ అందరి పేర్లు చెప్పలేను ఇప్పుడు. బట్ ప్రతి ఒక్కరూ వాళ్ళ కాంట్రిబ్యూషన్ వల్లే ఇది అయింది. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి వస్తే డెఫినెట్గా పవన్ ఆయన వల్లే స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ కళ్యాణ్ గారి గురించి స్పెషల్గా చెప్పాలి. మీ గురించి చెప్పాలి నేను. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు, కో డైరెక్టర్గా చేశారు. అండ్ ఆయనకి సినిమా యొక్క కష్టం తెలుసు. అండ్ ఏదైనా మనీ నష్టం వస్తే బాధపడతారు. కానీ ఆయన బాధపడేది ఏంటంటే ఇంకో డైరెక్టర్కి ఇంకో ఆ పర్టికులర్ బడ్జెట్తో నేను ఇంకో డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసేవాడిని అని బాధపడతారు. సో ఆయన మెజర్మెంట్ మనీతో కాదు, ఇంకో వ్యక్తి లైఫ్ గురించి ఉంటుంది. అండ్ ఐ థింక్ ఈ సినిమా ఎంత డబ్బు రావాలో అదంతా నేను కోరుకునేది ఏంటంటే కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి డబ్బులు వస్తే చాలామంది నాలాంటి వాళ్ళందరికీ ఆపర్చునిటీ దొరుకుతుందని నా నమ్మకం. అండ్ ఇది ఏదో స్టేజ్ మీద ఉన్నాను చెప్పట్లేదు సార్, నిజంగా ఫీల్ అయ్యి చెప్తున్నాను. అండ్ విజయన్న సైలెంట్గా ఉంటారు కానీ అన్ని పనులు మీ వల్లే. అంటే ఎవరికైనా పని చాలామంది ఉంటారు తక్కువ పని చేసి ఎక్కువ క్రెడిట్ కొట్టేవాళ్ళు. మీరు అసలు మనిషి కనిపిరు, బట్ మీరు లేకపోతే చాలా థింగ్స్ అవ్వవు. యు ఆర్ లైక్ అంటే ఏం చెప్పాలి మీకు అర్థం కాదు కానీ లైక్ మీరు లేకపోతే చాలా థింగ్స్ జరిగేవి కాదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెనకుండి మనిషి కనపడకుండా ఒక క్రెడిట్ ఎక్స్పెక్ట్ చేయకుండా, అంటే చెప్పాలంటే ఆ పేరు లేకుండా కూడా ఆయన అంతే కాంట్రిబ్యూట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ భాను గారు ఆయన డే వన్ చెప్పారు, నేను లైక్ ఈజ్ లైక్ పార్ట్ ఆఫ్ రైటింగ్ టీమ్ లాగా, జస్ట్ ప్రొడ్యూసర్ లాగా కాదు ఆయన. ఎప్పటికప్పుడు లైక్ వీ డిస్కస్ స్క్రిప్ట్ అనమాట. లైక్ కొన్నిసార్లు డౌట్లు ఎక్కువ అడుగుతారు, ఇన్ని డౌట్లు ఎందుకు సార్ అన్నట్టు ఉంటుంది. బట్ ఆ డౌట్లకి నేను ఇచ్చే రెస్పాన్సెస్ వల్ల నాకు క్యారెక్టర్స్లో క్లారిటీ పెరుగుతుంది, సీన్లో ఇంకా డెప్త్ పెరుగుతుంది. దానివల్ల చాలా సీన్స్ కూడా చాలా బెటర్ అయిన ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇదేదో నాకు ప్రొడ్యూసర్స్లా ఎప్పుడు ఫీల్ అయ్యేది కాదు, ఇది ఒక కజిన్స్ లాగా చేసాం. సో ముద్దుగా కజిన్స్ అని మేము చెప్పుకుంటుంటాం, మా కజిన్స్ అన్నట్టు. సో ఏదో కజిన్స్తో వర్క్ చేసిన ఫీలింగ్ అనమాట. సో ఇది ఇంకా లైక్ ప్రతి ఒక్క అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్పీకర్. నేను అనిరుద్ధ్ లాంటి వాళ్ళు మన దగ్గర ఎందుకు లేరు, ఆర్ ఒక సంతోష్ నారాయణ లాంటి వాళ్ళు లేరు, లేకపోతే సుషిన్ శ్యామ్ లేరు అన్న ఫీలింగ్ ఇంకొండదు ఈ సినిమాలో. ఆయన ఇట్స్ లైక్ హిస్ బెస్ట్ వర్క్. అండ్ మనకు ఆశాపాశం ఒకటే తెలుసు బాగా, బట్ ఈ సినిమా ఓఎస్టీ వచ్చినప్పుడు ఐ థింక్ ఈ సినిమాని మేము బాగా చేసాం అనుకుంటుంటాం, కానీ దాని నెక్స్ట్ లెవెల్
ఇంకో 10 టైమ్స్ చేసింది స్పీకర్ అగస్తి. ప్రతి ఒక్కరు ఐ థింక్ ఏంటండి మధ్యలో సింహం టైం అయిపోయింది, వెళ్ళిపోతుంది. రైట్ బెట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి నేను ఏం మిస్ ఎంతమంది అంటే ఆర్టిస్టులందరికీ నేను అంటే రేపు May 1 రోజు మీరు చూస్తారు. అండ్ నేను అంతకు మించి చెప్పదలుచుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జేడి గారు ఆయన ఇచ్చిన సపోర్ట్, తరుణ్ ఆయన ఇచ్చిన సపోర్ట్, ఫరియా, మానస. ఈ సినిమా May 1 తర్వాత ఏమేమి ఇస్తుంది అనేది చూడాలి. బట్ ఆల్రెడీ నాకు ఇచ్చింది ఏంటంటే ఇలాంటి ఒక ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లాంటి పీపుల్, అమేజింగ్ హ్యూమన్ బీయింగ్స్ని నాకు ఇచ్చింది ఈ సినిమా. అండ్ జనరల్గా ట్రంప్ని వాడతాం, మేము ట్రంప్ కార్డును కూడా వాడాం, మా భైరవ్ దాస్ క్యారెక్టర్ పేరు. అండ్ పేరు ఇట్స్ ఓకే లైక్, బట్ మీ యొక్క వాట్ ఎవర్ ఇంపాక్ట్, ఇది డ్యూరేషన్ది, ఇట్స్ బియాండ్ డ్యూరేషన్. అండ్ చాలామంది ఈజ్ లైక్ రైటర్, కో రైటర్. లైక్ ఆయనతో మాట్లాడితే ఆయన ఇచ్చే ఇన్పుట్ కానీ ఇట్స్ లైక్ కో రైటర్. అంటే అది సీన్ని జస్ట్ ఆయన ప్రెజెన్స్తో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. ఐ థింక్ యువర్ లైక్ బ్లెస్సింగ్ టు అస్ సార్, లైక్ ఎ గిఫ్ట్ సార్ మీరు ఒక సినిమాలో ఉండటం అనేది. అండ్ నేను ఏదో పొగడట్లేదు, జస్ట్ నాకు అనిపించింది చెప్తున్నాను. అండ్ మిగతా అందరి గురించి చాలా మాట్లాడాను, సో టైం లేదు కాబట్టి సుమ గారు అలా హింట్లు ఇస్తుంటారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరినైనా మిస్ అయితే సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. కంగ్రాచులేషన్స్. ఇక జేడి గారు, జేడి చక్రవర్తి గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ హలో అండి. థ్యాంక్ యూ సుమా. అంటే అందరూ లాస్ట్లో